వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। ఈ నెల 10న ఊర ముత్యాలమ్మ, 17న ఇంద్రవెల్లి ముత్యాలమ్మ బోనాలు జరగనున్న ఆలయాలను మున్సిపల్ పోలీస్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని నలుమూలల నుండి 50,000 మంది వరకు భక్తులు బోనాలు సమర్పించేందుకు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు। ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ఆయా శాఖల అధికారులు పేర్కొన్నారు। తాళ్లగడ్డలోని ఇంద్రవెల్లి ముత్యాలమ్మ ఆలయంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సహకారంతో 12 లక్షల వ్యయంతో ఆలయ ఆవరణ సీసీ పనులను పరిశీలించారు। సూర్యాపేట తాళ్లగడ్డలో ఉండబడిన శ్రీ 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 ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవస్థాన అమ్మవారి బోనాల పండుగ శ్రావణ మాసంలో ఊర ముత్యాలమ్మ బోనాల పండుగ తర్వాతనే నెక్స్ట్ వచ్చే వారంలో ఇక్కడ ఆనవాయితీగా జరుపుకోవడం, ఈ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ బోనాల జాతర జరుపుకోవడం, ఇక్కడ కుల పెద్దలందరూ కూడా గౌడ కులస్తులందరూ పెద్దలు ఎక్కువ 99% గౌడ్సే ఎక్కువ ఉంటారు। ఇక్కడ అందరికి కూడా ఆరాధ్య దేవత కులదేవత ముత్యాలమ్మ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ గారి అమ్మవారు ఆశీస్సులతోటి ఇక్కడ బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా బోనాలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి। పెద్దలు పూజ్యులు మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వైద్యులు దామోదర్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ దేవస్థానాన్ని ఒక 30-40 సార్లు రావడం జరిగింది। ప్రతి బోనాలు కూడా వస్తూ ఉంటారు। కొద్దిగా అనారోగ్య కారణంగా ఈ రేపు జరిగే బోనాలు రాలేకపోయినా కూడా వారు ఎప్పుడు కూడా ఇచ్చిన మాటనే నిలబడాలంటాడు। ఆయన రాలేకున్నా కూడా మాతో పాటు సర్వోత్తమ రెడ్డి గారిని అయితే నాన్నైతే ఉన్న కాంగ్రెస్ అందరికీ కూడా ఆదేశిస్తూ ఉంటాడు। ఎప్పుడు కూడా మనం ఒక మాట అంటే మాట మీద ఉండాలని ఒక సిస్టంతో ఉన్న నాయకుడు దామోదర్ రెడ్డి గారు తెలియపరుస్తూ ఇక్కడ లాస్ట్ టైం వచ్చి బోనాలు వచ్చిన సందర్భంగా పండుగ వచ్చిన సందర్భంగా ఇక్కడ పెద్దలందరూ కోరిన కోరికకు దామోదర్ రెడ్డి కోరకంటే ముందే చెప్పినట్టు నాకు తెలిసి ఈ ప్రాంగణం మొత్తం నెక్స్ట్ పండుగ వరకు సీసీ చేపిస్తాను ఒక మాట పెద్ద మనిషి అనడం జరిగింది। దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వోత్తమ రెడ్డి గారు నేను భాస్కర్ గారు అందరం కలిసి ఆలోచన చేసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇది ఇంకా కంప్లీట్గా వస్తుంది। ఈ ఏర్పాట్లను ఒకసారి కమిషనర్ గారిని, ఎందుకంటే రేపు జరిగే ఈ బోనాల ఉత్సవాలకు శానిటేషన్ విభాగం మున్సిపల్ సహాయ సహకారాలు ఉండాలి, ఉంటేనే ఎందుకంటే ఇక్కడ కూడా 15,000 మంది పైనే భక్తులు వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాం ఇక్కడ బోనాల పండుగ ఉత్సవాలు జరగాలంటే మున్సిపల్ శాఖ పూర్తి స్థాయిలో దీని మీద నిఘా పెట్టి దీని మీద కేంద్రీకృతం చేస్తేనే ఒక శానిటేషన్ విధానంలో చేసి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా సక్సెస్ కావడానికి వారి తోడ్పాటు ఉండాలని వారికి పిలవడం జరిగింది। దాంతోపాటు పోలీస్ శాఖను కూడా, ఎందుకంటే ఆ రోజు ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఇక్కడ, దాన్నింటినీ అధిగమించాలంటే పోలీస్ శాఖ సహాయ సహకారం ఉండాలి కాబట్టి వారిని కూడా రావడం జరిగింది। ఎందుకంటే ఈ ఇద్దరు అధికారులు కూడా ఈ సంవత్సరం కొత్తగా ఒక 2 months ఈ 40 నెలలు వచ్చింది కాబట్టి వారికి ఈ ఊరు గురించి ఇక్కడ జరిగే వాటి గురించి కొంత బోనాల పండుగ వాళ్ళు కూడా చిన్నప్పటి వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు చేసిన ప్రదేశాలు చూస్తూ ఉన్నారు। కానీ మన ఊళ్ళో జరిగేదానికి కూడా వారు ఆ రోజే కాకుండా ముందు కొద్దిగా నేను ప్లానింగ్ తోటి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలయ కమిటీ వారి పెద్దలందరూ కూడా వారిని తీసుకురమ్మని కోరడం జరిగింది। మా కోరికను మన్నించి వారు కమిషనర్ గారు అయితే, పోలీస్ శాఖ సిఐ గారు అయితే, ఎస్ఐ అయితే అందరూ రావడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు ఆ ఊర ముత్యాలమ్మ తల్లి కూడా అక్కడ కూడా జరగబోయే దాని పండుగ రేపు జరగబోయే వారం కూడా అక్కడ 3 అమ్మవార్లు ఒకటే ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా వారు కొద్దిగా దీన్ని సక్సెస్ చేసే విధంగా మన సూర్యాపేట పట్టణానికి మనకి ఏ పండుగలైనా కూడా మనం అన్ని మతాలు అన్ని పండుగలు కూడా కలిసికట్టుగా ఈ సూర్యాపేట పట్టణంలో ప్రజలు జరుపుకుంటారు కాబట్టి దాంట్లో భాగంగా ఇది కూడా సక్సెస్ చేసేటట్టుగా వారు వంతుగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను।